హలో అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు మా అత్తగారు చేయబోయే ఆవకాయ ప్రాసెస్ అయితే చూపించబోతున్నానండి. చూసేయండి. దానికంటే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొన్న మా అత్తగారు మా పెద్ద అత్తగారు వాళ్ళ ఇంటి నుంచి వస్తూ వాళ్ళ చెట్టుకున్న మామిడికాయలన్నీ కోసేసారంటండి ఆవకాయ పెడదామని. ఫస్ట్ అయితే మామిడికాయలు తీసుకోనండి. మామిడికాయలు అన్నీ తీసుకుని బాగా వాష్ చేసి కటింగ్కి బ్యాగ్లో వేసి తీసుకెళ్తున్నారండి బయట మార్కెట్లోకి. ఇదివరకైతే మా క్వార్టర్స్లో ఉన్నప్పుడైతే చాలామంది హెల్ప్ చేయడానికి వచ్చేవాళ్ళు కట్ చేయడానికి. ఇప్పుడు ఎవరూ లేరు కాబట్టి మార్కెట్లో తీసుకెళ్తున్నారు అనమాట. మార్కెట్లో కట్ చేయించడానికి వాళ్ళతోటి కట్ చేసి తీసుకొచ్చారు అనమాట. తీసుకొచ్చాక ఆ పీసెస్ అన్నీ బాగా తుడిచేసి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకున్నారు, ఒక టిన్లో. చూసారా, మా అమ్మాయి కూడా హెల్ప్ చేస్తుంది. బాగా తుడిచేసి టెంకలు ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేసి ఆ తర్వాత అందులో వేసినారు అనమాట. సమ్మర్ స్పెషల్ ఆవకాయ ఆ డబ్బాలో వేసేసాక పాప చూడు, ఏంటది ఒకసారి తెరవ చూద్దాం. ఇంకా టచ్ చేయకు. వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత క్వాంటిటీకి అయితే ఒక గిన్నెగా తీసుకుని దాంతో సాల్ట్ అండ్ ఆపిండి రెండు వేస్తారండి. అది తడిగా టచ్ చేయకూడదు, ఓకేనా? యూ నో ఎవ్రీథింగ్ అస్ని. హౌ డు యూ నో అస్ని? ఇంకా దాంతోనే కారం పొడి కూడా వేసుకోవాలి, చిల్లీ పౌడర్. మా అత్తగారు చిల్లీ పౌడర్ వచ్చేసి తెలుగు ఫుడ్స్ వాళ్ళ కారం పొడి, తెలుగు ఫుడ్స్ చిల్లీ పౌడర్ అయితే తీసుకున్నారు. అది వేసారు. ఈసారి ఇంగ్రీడియంట్స్ మొత్తం బ్రాండ్స్ అని మార్చేసినట్టు. అందులోనే ఆయిల్ కూడా వేసేసుకున్నారండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి. అడుగు నుంచి పైనుంచి కిందకి బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే రుచి అనేది పడుతుందన్నమాట ముక్కలకి. బాగా మిక్స్ చేసేసుకుని టిన్ని సైడ్కి పెట్టేసుకోవాలి. అది బాగా ఫుల్గా మిక్స్ అయ్యే వరకు కదిలించకూడదు. కొన్ని రోజుల తర్వాత ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందండి. అప్పుడు ముక్కలని సెట్ అయిపోయినట్టు ఆవకాయ అనేది పర్ఫెక్ట్గా. ఆవకాయ సర్వ్ చేసుకోవడానికి ఇంకా రెడీ అయిపోయింది. మా వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేసేస్తున్నారు కూడా అండి. ఇప్పుడు మనకి ఎంతో ఇష్టమైన ఆవకాయ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.